పెండింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని 35% లాభాల వాటా వెంటనే చెల్లించాలని టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నా టీబీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు హామీలను మరిచి యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మిక సమస్యలను గాల్వికి వదిలేశాయన్నారు. కార్మికుల కనీస రోజువారీ సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్నారు. కొత్త హక్కులను సాధించడం మరిచి ఉన్న హక్కులను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ లాభాలపై 35% వాటాను ప్రకటించాలని, కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, అలవెన్స్లపై ఆదాయపు పన్నును యాజమాన్యమే చెల్లించాలని, అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులందరినీ అన్ఫిట్ చేయాలి, 24 నెలల సర్వీస్ కాలపరిమితికి 36 నెలలకు పెంచాలని డిమాండ్ చేశారు. జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్కు పంపిన 50 మంది ఉద్యోగులను తిరిగి మెడికల్ బోర్డుకు పిలిచి వారందరినీ అన్ఫిట్ చేయాలన్నారు. వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణికి నూతన బొగ్గు గనులు కేటాయించాలని, సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 43,000 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, కొత్త ట్రాన్స్ఫర్ పాలసీని రద్దు చేసి ట్రాన్స్ఫర్ పాలసీ పారదర్శకంగా ఉండేలా చూడాలన్నారు. మెడికల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని, 35 సంవత్సరాల నుండి 40 ఏళ్ల వయసు పరిమితిని పెంచిన యాజమాన్యం వారిలో 10th క్లాస్ సర్టిఫికేట్ లేని వారిని విజిలెన్స్కు పంపడాన్ని నిలిపివేసి వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే గతంలో సింగరేణి కార్మికుల సంఘం యొక్క ఎన్నికలలో అనేక వాగ్దానాలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఇలా కార్మికులను గాలికి వదిలేసి మరి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఇలా కార్మిక వర్గాన్ని వంచినటువంటి, మోసం చేసినటువంటి విషయాన్ని మరొకసారి ఈ యొక్క యాజమాన్యం దృష్టికి తీసుకురావడం కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈ యొక్క సింగరేణి సంస్థ యొక్క భవిష్యత్తు కూడా ఆనాడు ఆలోచించినటువంటి సంఘంగా, ఎవరైతే ఈ సంఘానికి ఆ రోజు అంకురార్పణ జరిపినటువంటి మన అధినాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సింగరేణి కార్మిక శక్తి, సింగరేణి కార్మిక లోకమంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని సింగరేణి సంస్థని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని, ఈ సింగరేణి సంస్థను అభివృద్ధి చెందాలని, దీన్ని ఇంకింత ముందుకు తీసుకుపోవాలని అనేక విధాలుగా ప్రణాళికబద్ధంగా ఈ యొక్క సంస్థ మనుగడ కోసం, సంస్థ యొక్క లాభాల కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అడిగినా అడగకపోయినా మరి కార్మికుల యొక్క సమస్యలు, అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో వారే స్వయంగా కార్మికుల దగ్గరికి వచ్చి రామకృష్ణాపూర్ లో, శ్రీరాంపూర్ లో స్వయంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది కార్మికుల సమక్షంలో వారి యొక్క సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ సింగరేణి పరిశ్రమలో మళ్ళీ అవే సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు లేవు, మెడికల్ బోర్డులు లేవు, ఈరోజు ఇన్వాలిడేషన్లు లేదు. మార్చి 21 అయినటువంటి మెడికల్ బోర్డు ఇప్పటి వరకు కూడా జరగలేదు. అంటే 5 నెలలు అయినప్పటికి కూడా మెడికల్ బోర్డు పెట్టలేదు. అనంగనంగా మొన్న మేము ఈశ్వరన్న, మేము ప్రజాప్రతినిధులం అందరం వెళ్ళి సిఎండి గారిని చెప్తే పెండింగ్ లో ఉన్నటువంటి 55 మందిని, 65 మందికి 55 మందిని మాత్రమే పిలిచినటువంటి హయ్యర్ సెంటర్ పోయినటువంటి వాళ్ళని పిలిచి అందులో 5గురిని మాత్రమే ఇన్వాల్వ్ చేసి 9% అనేక మంది జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళని కూడా ఇన్వాలిడేట్ చేయకుండా ఓపెన్ కాస్ట్ లో పనిచేసేటువంటి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్లు కూడా సర్ఫేస్ జనరల్ మజ్దూర్గా ఇవ్వడం అయితేంది, సీనియర్ మైనింగ్ సర్దార్లని జనరల్ మజ్దూర్గా ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి మెడికల్ బోర్డు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్ గారు ఏదైతే 15,000 మందికి మహిళలతో సహా పెళ్లి అయినటువంటి వాళ్ళు, పెళ్లి కానటువంటి వాళ్ళు, వితంతువులు, విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు, ఒంటరి మహిళలతో పాటుగా 17,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో మీరు చూస్తూ ఉన్నారు. అంటే
ఈ మెడికల్ బోర్డులు ఉంటాయా పోతాయా ఏమైతాయి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భంలో అందరం కూడా దీనికి ప్రతి నెల మెడికల్ బోర్డు పెట్టాలి. బాధతో ఉన్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా అన్ఫిట్ చేయాలి. మొన్న జరిగినటువంటి అన్ఫిట్ అయినటువంటి వాళ్ళు ఫిట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మరొకసారి బోర్డుకు పిలవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో పాటుగా మనం ఎదురు చూస్తున్నాం. దసరా ఎగ్జాక్ట్లీగా 30 రోజులు మాత్రమే ఉన్నది. ఈ దసరాకు ఇంత దగ్గరికి వచ్చినప్పటికి కూడా లాభాలను యాజమాన్యం ప్రకటించలే. దానిపైన ప్రభుత్వం వాటా నిర్ణయించాలి, చెల్లించే తేదీ వెంటనే ప్రకటించాలనేటువంటి మరొక డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమమే ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అనంతరం టీబీజీకే శ్రేణులతో కలిసి సింగరేణి డైరెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమ వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శులు కాపు కృష్ణ, సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి రవి, టీబీజీకేఎస్ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, జాహిద్ పాషా, కోశాధికారి చెల్పూరి సతీష్, కేంద్ర నాయకులు పోరాడి శ్రీనివాసరావు, చిలకలపల్లి శ్రీనివాస్, ముదంపల్లి రాజేశం, దూట శేషగిరి, బొడ్డు రమేష్, కొండ్రాంజయ్య, జనగామ మల్లేష్, వాసార్ల జోసెఫ్, వెంకటస్వామి, సురేష్, శ్రావణ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.